Gentlemen, welcome to Fight Club. Okay, so hi guys, day 16, and సో నేను చెప్పాను లైక్ సమ్మర్ సెక్షన్లో కటింగ్ ప్లేస్ అనేది చేయకండి అని చెప్పేసి. సో మీరు లైక్ ఎక్స్ట్రీమ్ బెల్లీ ఫ్యాట్ అండ్ బాడీలో ఫ్యాట్ అనేది ఎక్స్ట్రీమ్గా ఉంటే మాత్రం లైక్ బాడీ రీకంపోజిషన్ అనేది చేయండి. లైక్ రీకంపోజిషన్ అంటే ఏముండదు, లైక్ సో ప్రోటీన్ ఇంటేక్ అనేది హై ఉంటుంది, సో కార్బ్స్ ఫ్యాట్స్ అనేవి లో ఉంటాయి. సో అంతకు మించి ఇంకేముండదు. సో బట్ కటింగ్ ఫేస్ అయితే మాత్రం చేయకండి. కటింగ్ ఫేస్ అనేది బాడీలో మజిల్ ఉండడం వేరు, ఫ్యాట్ ఉండడం వేరు. సో కటింగ్ ఫేస్ అనేది కంప్లీట్గా మీ బాడీలో మజిల్ ఉంటే మాత్రమే సో కటింగ్ ఫేస్. సో నేను చెప్పా కదా, సో ఎక్స్ట్రీమ్గా లావుగా ఉన్నాను, బాడీలో ఫ్యాట్ ఉంది, నాకు మజిల్ ఉందని మాత్రం కటింగ్ ఫేస్ చేయకండి. సో బాడీలో ఫ్యాట్, బెల్లీ ఫ్యాట్ హై ఉండేటప్పుడు బాడీ రీకంపోజిషన్ చేసుకోండి, అది మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ సమ్మర్ సెక్షన్లో అది కొంచెం బ్యాలెన్సింగ్గా చేయండి. సో వాటర్ ఇంటేక్ అనేది మాత్రం చాలా హై ఉండాలి, లేకపోతే తర్వాత మీరు ఫేస్ చేయలేరు తర్వాత అంతే. సో వాటర్ ఇంటేక్ అనేది హై ఇంట్లో చూసుకోండి. మీ క్యాలరీ డెఫిసిట్కి సో ఓన్లీ వీళ్ళు మాత్రమే ఈ సెక్షన్లో చేయడానికి ట్రై చేయండి. లైక్ 60 బిలో, 50 బిలో ఉండేట్లో మాత్రం సో అసలు క్యాలరీస్ని కౌంట్ చేసుకుని మాత్రం తినకండి. సో అది ఒక వేస్ట్ మీకు, అది యూజ్లెస్ వే. అండ్ తినండి, అంత ఎక్స్ట్రీమ్గా తింటారో తినండి, అంత ఎక్స్ట్రీమ్గా వర్కౌట్ కూడా చేయండి. సో తినమని చెప్పేసి అంత ఎక్స్ట్రీమ్గా తినేసి వర్కౌట్ దగ్గరికి వచ్చేసి మాత్రం సో 5-10 ఇవి పట్టుకొని ట్రై చేయకండి. సో మీ లిమిట్ మించి మీరు తినండి, మీ లిమిట్ మించి మీరు వర్కౌట్ చేయండి. సో ఎవ్రీథింగ్ అయ్యి ఉండాలి. సో అట్లయితేనే మంచిగా బిల్డ్ అవుతుంది మధ్య మాత్రం. మీకు మేజర్ డౌట్ ఉంటుంది నాకు తెలుసు. సో రీకంపోజిషన్ ఏం ఉండదు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక 80 కేజీస్ ఉన్నావు, 80 కేజీస్ ఉంటే సో నీకు లైక్ 80 ఇంటూ 2 వేసుకున్న 150 గ్రామ్స్ ప్రోటీన్ ఉండాలి. సో కార్బ్స్, ఫ్యాట్స్ అనేవి సో వర్కౌట్ ముందు సెక్షన్ ఉండాలి, ఆఫ్టర్ వర్కౌట్ సెక్షన్ తర్వాత తీసుకోవచ్చు, బట్ మరీ అంత హెవీగా ఉండకూడదు. అండ్ మీరు వర్కౌట్ సెక్షన్ ఎప్పుడు చేస్తారనేది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈవినింగ్ సెక్షన్ చేస్తే సో మిడ్ సెక్షన్ వచ్చేసి సో ఆఫ్టర్నూన్ సెక్షన్ వచ్చేసి రైస్ తీసుకున్నా పర్లేదు, అండ్ నైట్ వచ్చేసరికి రైస్ వండుకోవడం, చికెన్, రోటీ, చపాతి సమ్ ఇట్లాంటి అయితే సెట్ అవుతుంది. సో మరి అట్లా అని చెప్పేసి మీరు కటింగ్ ఫేస్కి మాత్రం ఈక్వల్ కాదు. సో కటింగ్ ఫేస్ అనేది ప్రోటీన్ ఇంటేక్ ఇంకా హై ఉంటుంది. సో అది డిఫరెంట్ వే. సో బాడీ రీకంపోజిషన్ వేరు, కటింగ్ ఫేస్ వేరు. సో అది రెండు ఒకటి కాదు. ఇక్కడ మీకు మజిల్ బిల్డ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది బాడీ రీకంపోజిషన్ చేసేటప్పుడు, బట్ కటింగ్ ఫేస్లో మజిల్ బిల్డ్ చేసుకోవడానికి స్కోప్ ఉండదు. సో నీకు ఉన్న బాడీలో ఉన్న మజిల్ని జస్ట్ బ్యాలెన్సింగ్ చేయడానికి మాత్రమే కటింగ్ ఫేస్. ఓకే, సో తినండి, వర్కౌట్ ఎక్స్ట్రీమ్గా చేయండి, అది మీకు సెట్ అవుతుంది. అండ్ కార్డియో ఉండాలి. సో ఎవరైతే ఈ బాడీ రీకంపోజిషన్ చేసేవాళ్ళు, బల్క్ చేసే వాళ్ళు చెయ్యండి, నేను చెప్పాను కదా. సో కార్డియో ప్లస్ పాయింట్స్ ఏంటి, సో దీనికి హెల్ప్ అవుతాయి. అండ్ సో అడుగుతున్నారు, సో యాక్చువల్లీ నేను నిన్న మాటలు మర్చిపోతుంటే, సో ప్రజెంట్ బ్యాగ్ ఎందుకు యూజ్ చేస్తారని చెప్పేసి. నా బాడీలో ఫ్యాట్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంది. సో నేను ఇంకా ఫ్యాట్ని గెయిన్ చేయాలి. సో అందుకోసం ప్రజెంట్ బ్యాగ్ అయితే యూజ్ చేస్తాను. సో ఇప్పుడు నేను మళ్ళీ అగైన్ సో తిని మళ్ళీ బ్యాగ్ని యూజ్ చేసుకొని ఇదే రొటేషన్ ఏదైతుందంటే ఇంకా నేను హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసుకోవడానికి స్కోప్ ఉండదు. సో నేను హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయాలంటే నా బాడీకి చాలా వరకు ఫ్యాట్ అవసరం. నాకు ఆల్మోస్ట్ ఒక 30 డేస్ అయినాయి. 30 డేస్ అయినాయి, నేను యాప్స్ ఇప్పుడు కొంచెం ఒకసారి కూడా ట్రైన్ చేయాలి 30 డేస్, బట్ అయినా యాప్స్ అనేవి విజిబుల్స్ అవుతున్నాయి. సో అది నాకు నచ్చట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో యాప్స్ అనేవి విజిబుల్స్ కాకూడదు బల్క్లో నాకు. సో ఎందుకంటే స్ట్రెంత్ ట్రైన్ చేయాలి, ఫుడ్ ఎక్స్ట్రీమ్గా తింటాను. సో కార్డియో చేస్తాను. కార్డియో అనేది నేను యాప్స్ విజిబుల్స్ కావాలి అవసరం లేదనుకుంటే ఇంట్లో కూర్చొని ఉంటే సో కూర అనేది ముందుకు వస్తుంది. సో కూర ముందుకు వస్తే మళ్ళీ ఎక్స్ట్రీమ్ ఫ్యాట్ గెయిన్ అవుతుంది. ఫ్యాట్ గెయిన్ అవడం వేరు, మజిల్ బిల్డ్ చేసుకోవడం కొంచెం వేరు. బట్ ఎనీవే, సో మేజర్ థింగ్ అయితే మాత్రం సో బాడీలో ఫ్యాట్ కంటెంట్ లో ఉందని చెప్పేసి బ్యాగ్ అయితే యూజ్ చేస్తాను.
అంతే, ఇంతకు మించి ఇంకేం లేదు. సో యూజ్ చేస్తాను, బట్ మేబీ 75-100 డేస్ దగ్గర ఉండేటప్పుడు మళ్ళీ అగైన్ బ్యాగ్ తీసుకుంటాం. బట్ ఇంకా సో ప్రజెంట్ అయితే ఇంకా ఆ థాట్ కూడా లేదు. సో బ్యాగ్ తీసుకొని వాక్ చేసే మైండ్ సెట్ లేదు. ఓకే, బట్ ఎట్లా అయినా వాక్ అయితే మాత్రం ఉంటుంది. ఏదో మాట్లాడాలి తప్ప ఏం లేదు. టాపిక్ కూడా ఏదో ఇంట్రెస్టింగ్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ది వర్కౌట్ సెక్షన్. వన్ మోర్. అండ్ మీరు బ్యాక్ పుల్ చేసినప్పుడు కొంచెం ఫ్రీ చేయడానికి ట్రై చేయండి, మీకు మంచి సెట్ అయితే. ఓకే, వన్ మోర్. సో పైకి పుల్ చేస్తే అప్పర్ బ్యాక్ పోతుంది. సో లోవర్ 4 లెవెల్ తీసుకురండి, మిడ్ సెక్షన్ మంచిగా హిట్ అవుతుంది. ఓకే,
One more. Okay. And next lower. సో మీరు అప్పర్ సెక్షన్ని చేసేటప్పుడు మ్యాండేటరీగా లోవర్ని యాడ్ చేసుకోండి, అండ్ మిడ్ సెక్షన్ చేసేటప్పుడు కూడా లోవర్ని యాడ్ చేసుకుని ట్రై చేయండి. సో లోవర్కి అండ్ లోవర్ అంత ఈజీ కాదు. సో బ్యాక్ మజిల్లో చాలా వీక్ ఉంటుంది అందరికి. సో లోవర్ మజిల్ అనేది, సో మనం ఎంత ఫ్లెక్స్ చేద్దామని అంత నీట్గా కనిపించదు. సో అట్లా అని చెప్పేసి లోవర్ని స్కిప్ చేయకండి. ఓకే, వన్ మోర్. ఓకే, అండ్ లాస్ట్. ఓకే, వన్ మోర్. ఓకే, అండ్ ఫైనల్లీ డే 16. అండ్ బైసెప్ని షూట్ చేయాలి. సో బైసెప్ కూడా యాడ్ చేసుకోండి. సో అందుకు ఇంతలా హార్డ్ అంటే సో చేయాలి, తప్పదు. సో కటింగ్ ప్రెస్లో పై పైన పంపు చేసుకొని ఒప్పుకుంటూ పోతుంటే కుదరదు. సో కంప్లీట్, సో నీ లిమిట్ మించి తినాల్సి ఉంటుంది, లిమిట్ మించి నువ్వు వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. చెప్తున్నాను కదా. సో వర్క్ కొంచెం గట్టిగా చేయండి, ప్లస్ అవుతుంది. ఓకే, సో నేను ఎందుకు మిడ్ సెక్షన్ మంచిగా టార్గెట్ చేస్తున్నాను అనేది సో రేపు మాట్లాడతాం, ఇప్పటికే టైం లేదు. ఓకే, సో బాడీ
చాలా ఓకే యూఎస్ అంటే సో కార్డియో అనేది మ్యాక్స్ చేయడానికి ట్రై చేయండి అట్లీస్ట్ ఒక 20-30 మినిట్స్ అయినా అది మీకు ప్లస్ అవుతుంది ఓకే సో ఇంకా కొంచెం యాడ్ అయితే బాగుంటుంది ఓకే సీ టుమారో యాక్సెప్ట్ చేసి సీ టుమారో